శుక్లాంబరధరం చతుర్భుజం ప్రసన్నవదనము ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆదాయ ఇంతవరకు లేదు. ఆ ప్రయోగము కొరకే నేను ఇచ్చటకు వచ్చి తిని అది ప్రయోగించినప్పుడు నీకు విరోధులెవరో వెండి పండుగ లేరే. పరమశివ, మీరిచ్చిన వరము స్థిరమైనదేనా? ఎలా కాకుండా పరమేశ్వరుడు ఇచ్చిన వరము పరిహాస పాత్రం అనుకుంటువా? పరిహాస పాత్రమో పరితాప సూత్రము. నాకు కావలసినది వర పరీక్ష కొరకై దానిని పగతులపై ప్రయోగింపు. పగతులపై ప్రయోగించటకు ముందు దాని బరువు బాధ్యతలు నాకు తెలియవలేను కదా. ప్రకాశల బాధ్యతారహితంగా నేను నీకు వరమేయలేదు. అందుల కొరకే నేను కైలాసంలోకి వచ్చి తిని. కైలాసము నీకు శత్రుస్థానము కాదు కదా. శత్రుస్థానము కానీ పవిత్ర స్థానము కానీ నాకు కావలసినది వర పరీక్ష అంతే. దాని కొరక ఎవరు శరమున చేయబెట్టనిచ్చి? సురపక్షపాతి శరమున. సురపక్షపాతి? అవును. ఎవరు? ఎవరా? ఎవరు? ఎవరా? ఎవరు? నేను నా శరమున చేయబెట్టనిచ్చింది వా దైవ ద్రోహి. పరక నిరంకుశత్వముగా పాలన సల్ప జగము పాప సంహరులను నా పదాబ్జముల కంజని పట్టి భజించి తుచ్చమో వరముల నుండి నన్నతుల వంచన చేయుటేగా ఇంత నా శిరమున చేయి వెక్కుటకు చేరితి ఎంత కృతజ్ఞుడీవకో. ఇంత దోష భవిస్తుండవన నీవు సంతనుడకం. నేనా దోష భూయిష్ఠుడను కాదా? దేవదానవుల మధ్యపడి నలిగిపోవచ్చు. దైవమునే నమ్మి సాధువులై యజ్ఞ యాగాది కలతులాచరించు మానవులను నీకంటే బలహీనుడుగా తలపోసి మారణము చేతుతున్న నీవు దోషభూయిష్ఠుడు కాకున్నతో మా అభిషేకములకై మానవ భస్మేల కోరితివి. ఏల కోరితినా ఇది నా కొరకు కాదే, మరి నీ కొరకే. నీ శైవ మత స్థాపన కొరకే నేను మానవ భస్మం కోరితే. సాధుద్రోహి, మానవులను ఎదిర్చి యుద్ధమున విజయలక్ష్మి కొరట చేతగాక నన్ను అర్థించి వరముకొని వారి శర్మను చేయబెట్ట సంకల్పించి అది శైవ మత స్థాపనకని సాకులు చెప్పుతుంటివా? అసమర్థులైన నీకు గాని ఈ దానవ వంశ సంభూతులకు ఎప్పుడు సాకులు చెప్పనవసరం లేదు. ఓరి దుర్గర్వ మత చిత్త దుర్మార్గ ధర్మవేత్త, నేను అసమర్థుడనా? అవునులే, మంచి గుణ ప్రసిద్ధుని అసమర్థుడటంచు దూరుతుంద్రో. ఈ కొంచెపు బుద్ధి రక్కసులు దంకు బొంకులేక కూళ్ళతనంబున చించుక వాణి శక్తి పరికించిన వేళ నాకు దిక్కు మీరంచు పదంబులంటి వినయంబు నటించెదరు ఆత్మవంచకు.
ఏదో పశుపతి గంభీరత స్తంభించిపోతున్నది. అంబోధి లింకినను నీ శిరమును చేయి పెట్టక మాను. కృతజ్ఞుడ అడిగినది తడువుగా మంచి చెడులు విచారింపక మహోగ్రవరమున తగిన త్యాగశీలతకు తగిన ఫలితం కలుగజేసింది. త్యాగమన్నా నీ ఎడ మోగబోయి అగమ పండితుండవై హాయి నిరుంగనట్టి వట్టి బైరాగి భూత ప్రేత పరిరక్షణ రక్షితమౌ శ్మశాన పుచ్చోగి కొండ గొప్పగల యోగి నీకడు త్యాగమప్పు నన్నీకటి మోసపుచ్చితి ఎంతటి అసత్య పదాలు వట్టివో కావున మర్యాదగా నీ శరమును చేయి అది అసంభవం. సంభవింపకున్న రానున్న విపత్తును గమనించింది. నన్ను బెదిరించదవా? నాకు విపత్తు సంభవించునా? నీకు మరణకాల మాసనమై ఈ కోరిక జనించిందిరా మూర్ఖ. తజ్జన భజ్జన సల్పి ఓరి మూర్ఖ, తజ్జన భజ్జన సల్పి దాత నిన్ను సృజింపనోపు జలవైరి నీ కటిని నీ వెలింగము కలియంగలేని పాపార్జిత మానసుండవై న్యాయపు దృక్పథములండి దూర్జటినే జయింప చెడుతోవలు రక్షితే దానవధమా మారగర్వోపహార జనిత దుర్బోధ కఠోర భారనత్రగ్ని జటల భస్మీభూతుడవు త్రిపురాసుర సపహార్యకు త్రిశూలధారి పరాక్రమమునకు పని కల్పింపకము. నీ వలె గర్వించి ఉర్వి సర్వము కబళింపనించు దురాశాపరులైన దానవాధములు ఎందరో ఈ కాలగర్భమును జనించింది. కృతజ్ఞుడా అడిగినది తడుగా మంచి చెడులు విచారింపక మహోగ్రవరములు త్యాగశీలతకు తగిన ఫలితము చేసింది. కావున ఖండకాముల కారులు ప్రేలి ఈశ్వర మహిమాటులో పడి మరణింపక పొందవరకు శంకర ఇంతకు నా కోరిక తీర్చినవో లేదా? తీర్చకుండా ఏమి చేశాను? నీ ప్రమదమును కట్టి కట్టి మరి ఏదో నుంచి వచ్చిన నీ కైలాసాచలముని వెళ్ళదు పెకరించి మరి సముద్రములు పడవైసిన యుద్ధ ప్రసక్తి నిరుగని త్రిపురాసులు కాదు నీ తుప్పు సోలములకు భయపడు. పుష్పబాలుడైన మన్మధుడు కాదు నీ పాలనిత్రాగ్నిలో భస్మమగుడు. వీడెవడో తెలియనో వీడెవడో తెలియనో వీడెవడో తెలియనో త్రిప్సకోటి దేవతానికి మస్తక విధానుడి వృకాసురుడు ప్రళయ సమయ విజృంభిత
ఇంకా నేను ఇస్తున్న శక్తి చెప్పుకునము. భక్తుడు నేను, భగవంతుడు నీవు, అడ్డే నేను, రాధవు నీవు, అకలంక చిత్తుడు నేను, సకలంక మూర్తివి నీవు. నా భక్తి గొప్పదో, నీ శక్తి గొప్పదో వెకడిలో పిలుకొని విశాల భావం మెరుగని నీవు దేవుడు అని నమ్మి నా భావి జీవితంలో పాడు చేసు. శంకర 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 విడువలు ఎంత వైపరీత్యం సంభవించిన సొంత ఆలోచన లేక దుష్టులకు వరములిచ్చినందుకు తగిన కష్టము కలిగిన రాక్షసులకు వరములిచ్చుట రంపముతో తలకొనుటువంటిదని రమానాథుడు అనేక పర్యాయములు పలికినాడు. ప్రళయ భీకరుడై గర్జించు భస్మాసురుని నిర్జింపబడనన్నా ఏదో ఒక ఉపాయం ఆలోచింపబడింది. ఆదిశంకరులకు అద్భుతం. శాంకరి చెంతలేదిటు, శాంకరి చెంతలేదిటు, విషాదపు ఛాయలు మోము గమ్మెనే. ఏ వంకను గానరారు, ఏ వంకను గానరారు, అసుర వందిత భక్త జనములేవి. వినవేట్క జనించె నాకు నిశంక వశంపుడింకను నిశాచర భక్తవ శంకర ప్రభో. నిరంతరము నా నామము చిరుచి నీకు కూడా నా స్థితి వినోదకరమైన నారదా. మహాదేవ, నాకు వినోదమా? మతిలేని వరమునిచ్చి భస్మాసురుడిని మతిలేని వారిగా నడుస్తుంది. వాడు మానవ భస్మంతో మనుషులకు మీ వద్దకే రాగా మీరు నిండురేమి స్వామి? ఆ భస్మాసురుని బాధ భరింపలేకనే భయ సంభ్రమాశ్చర్యంలో వారి బాధ పడకుండా ఉండి ఉపాయం ఆలోచిస్తున్నాను. మీకు భయమా స్వామి? మీ కళా బోధలే మా బాధలకు భయాలకు కారణం. మావా నీ వనగా నీవు కాదు, కానీ ఎకరులావునతిందని సఖింపదలేని దురాత్ములెవ్వరు స్థితమతి అయిన భక్తునిటు చిత్తము మార్చి కుతంత్ర మార్గ సంగతునిగా చేసి నారదా, ఆ చతురుల మాయ మర్మమును సర్వమునే కనుగొందు నారదా. పాలనేత్రమును వాళ్ళని భస్మీపట్లము చేయకపోతురా? లేదు, వానికెవరో దుర్బోధ చేసి పొరపరించుకోరకన్నా చెప్పినాడు. వాడు కైలాసం వచ్చి కన్ను బిర్రుగా కారులాడుతున్నాను. అయినా పంచభూతముల చేత కూడా మరణము లేకున్నట్ల వానికి పరమసం. అవును స్వామి, భగవంతుడు కూడా బెదిరించే వారికే వరములు ఇచ్చినట్టు. నారదా, నీ గుణం మానుకుంటుపోయి వాడు భక్త సంతతి వాడు కదా అని పొరబడుతుంది. నారదా, ఈ అపాయమును తప్పించే ఉపాయం ఏదో నీవే సూచింపరాదు. ఆలోచించడానికి ఏమన్నది స్వామి? ఆత్మ చెందిన వారికి శ్రీహరియే శరణ్యమని మీరు అనేక సార్లు చెప్పారు. మీరు వైకుంఠమునికేకి శ్రీ మహావిష్ణువుతో సంప్రదించి
ఆ రాక్షసుని అంతముందు నుంచి ఉపాయం ఆలోచించడం మంచిది. నీ వల్ల నిజంగా అర్థ మంచికి పోయినా చెడు పెట్టబుచ్చినది. నారదా, నేను వైకుంఠములకు వెళ్ళేసరికి వాళ్ళు నా జాడ కనుక ఒక కైలాసమంతయు కలుగుతున్నాము. స్వామి, వారికి కావలసినది కాలకంఠుడు కానీ కైలాసం మీరు నిశ్చింతగా పోయింది. అతను నారదా, ఒక్క మాట, ఇంతలో వాడు కూడా ఇటు వచ్చిన నేను వైకుంఠం మాత్రం చెప్పను. పాపం భక్తవశంకరుడికి ఎంత బాధ వచ్చినది. హర ఘర ఘర మహదేవా, హర ఘర ఘర మహదేవా, ఘర మహానుభావా, హర ఘర ఘర మహదేవా. గంగాధరా గౌరీవరా, గంగాధరా గౌరీవరా, మంగళకర శ్రీ శుభకరా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. శంకర పరమేశ్వరుని ప్రణామం. నారదమునింద్ర, ఎదుగుదల విచ్చేస్తున్నాడు మహానుభావుడు. సరే సరే, వాని రాకపోతే ఏమి గానము, ఏమి గాత్ర సౌష్ఠవం, మరపురాని మధురస్సు, ఆనంద రసానుభూతిని పొందిన అనుపమాన సంగీత గంగాతరంగ నిస్వరం. ఇంతకాలం నుండి వైకుంఠములకు వచ్చిపోతుంటుంది కానీ ఎన్నడూ ఇట్టి కోమల కంఠధ్వని వినలేదు. ఆ తరలేక్షణ ఎవరో పోయి చూచేది కాక.
ఏమి ఈ సౌందర్య రాశి స్వయగము మోహిని నా ఆనందామృతం. ఎవరు నీవు? అపరిచిత వ్యక్తిని అమృతవాహిని సంబోధిస్తున్నావు. వ్యక్తులు మాత్రమే అపరిచితులు కానీ ప్రేమ శక్తి చరితార్థమైనదిగా మోహిని. మోహిని నా పేరు నీకెవరు చెప్పిరి? ఆడలేడి ఆడులేడి వల్లే అదిపడుతున్నదేమి. అవునులే, జగమునే మోహింపజేయగల నీకు వేరొక పేరు చెప్తున్న హాస్యాస్పదం. రమ్యమైన నీ ముఖ చంద్రకాంతితో ఈ వనము నలుదిక్కులా ఎంత తేజరిల్లుతున్నది మోహిని. ఆహా, విల్లు చేత పూరిన వేటగాని వలె వనమునకు వచ్చి ఈ ఏకాంతము ఉన్న కాంతతో కల్లోలించి మాట్లాడుచుంటివి. వేటగాడు మాటల కొరకై వచ్చునా మరి ప్రేమ పక్షుల వేటాడవచ్చు. ప్రేమ పిపాసకులకు ఏకాంత వాసమే కదా ముదావకము. ప్రేమ పిపాసివా కామ పిచాచివా? ప్రళయమైంది వాసి. కథ చాలా వరకు వచ్చింది. ఈ భగిని వనమున బ్రహ్మచారులు మాత్రమే ప్రవేశించమని తెలియదా? ఎందువల్ల? ఎందువలన? నేను ఈశ్వరదాసుని కాబట్టి. ఓ, నీవు ఈశ్వరదాసివా? అవును. అట్లయిన నేను ఈశ్వరదాసు. తమరు ఈశ్వరదాసులా? తమ నామధేయము? నీ మమ్మల్ని నటరాజును మెప్పించి సముచిత వరములు గైకొని పంటల విముండని వెలుగు భస్మాసుర చక్రవర్తిని. ఓహో, భస్మాసుర దానవేంద్రుల ఇంతవరకు గమనింపలేదని ఆ పరమేశ్వరునే పరీక్షింపదలుచుకున్న వారు తమరే కదూ? శివకేశవులకు శరణమిచ్చిన వారు మీరే కదూ? ఓహో, అందు నిమిత్తం వచ్చినమాట. మరి శివకేశవుల కొరకు వచ్చిన వారు శాంత చిత్తులై ప్రేమ సల్లాపములు ప్రారంభించుతురేమి? సుందరి, మెలమెల మెరిసి నీ చూపులలో తన్మయ చిత్తున్నాయి.